ప్రార్థించడం కాదు దేవునికి కావాల్సింది. శరీర స్వభావం కలిగి ఉన్నావా, ఆత్మ స్వభావం కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎటువైపు తూగుతున్నావు? ఆత్మ వైపు తూగుతున్నావా, శరీరం వైపు తూగుతున్నావా? పరిశుద్ధాత్మ సైతం నువ్వు పొందుకున్న తర్వాత నువ్వు ఏం కావాలంటే అది దేవుడు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. కన్నీటితో ప్రార్థించడం కాదు దేవునికి కావాల్సింది. శరీర స్వభావం కలిగి ఉన్నావా, ఆత్మ స్వభావం కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎటువైపు తూగుతున్నావు? ఆత్మ వైపు తూగుతున్నావా, శరీరం వైపు తూగుతున్నావా? పరిశుద్ధాత్మ సైతం నువ్వు పొందుకున్న తర్వాత నువ్వు ఏం కావాలంటే అది దేవుడు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు కూడా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహాశక్తి గల కార్యాలు చేస్తాడు మన పట్ల. ఆశ్చర్య కార్యము అంటే నువ్వు అట్లా ఎడారిలోనో అలా నడిచి వెళ్తా ఉన్నప్పుడు బాగా దాహం వేసింది అనుకో, అయ్యా గొంతు ఎండిపోతుందయ్యా, నీళ్ళు కావాలి అని నువ్వు దేవుడికి మొరపెట్టేస్తే, లేదా దేవుడిని తలుచుకుంటే నువ్వు కణుచూపు మేర అలాంటి ఎడారి ప్రాంతంలో, ఇసుక ప్రాంతంలో నీకు ఒక కొంట కనపడి ఆ కొంటలో నీళ్ళు ఉండటం అనేది ఆశ్చర్యకార్యం. అది దేవుడు చేయగలడా లేదా? చేయగలడు అన్న వాళ్ళకి చప్పట్లు కొట్టండి. చేయగలడు. అద్భుత కార్యం అంటే నువ్వు అలా వెళ్తూ ఉన్నప్పుడు, ఇంకా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కొంట కనపడదు. కనపడినప్పుడు దేవా నా గొంతు ఎండిపోతుంది ఎలాగా అన్నప్పుడు, అలాంటి ఎడారిలో మెట్ట మధ్యాహ్నంలో అప్పటికప్పుడు మేఘాలను కమ్మేలా చేసి నీకోసం వస్త్రం కురిపించడం అద్భుత కార్యం. హల్లెలూయా. దేవుడు చేయగలడా? మరి చప్పట్లు కొట్టండి గట్టిగా మళ్ళీ. మహాశక్తి గల కార్యం అంటే ఏంటంటే నువ్వు అలాగే వెళ్తా ఉన్నప్పుడు కొండ కనపడదు, మేఘాలు ఉండవు, దేవుడికి ప్రార్థన చేస్తావు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు నీకేం కనపడవు, చుట్టుపక్కల ఒక్క రాయి కనపడిద్ది. ఆ రాయిని నువ్వు తాకితే అక్కడ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. హల్లెలూయా. మహాశక్తి కలిగిన కార్యం అంటే అది. దేవుడు చేయగలడా? చేశాడా? చేశాడా? చేయలేదా? చేస్తే చప్పట్లు కొట్టండి. ఎక్కడ చేశాడు? నేను చెప్పి కొత్త ఏమని చెప్పానా? బైబిల్లో ఉన్నాయే. ఆకాశంలో ఆనవాళ్ళు లేనప్పుడు వర్షం ఇచ్చాడు, కణచూపు మేరలు నీళ్ళు లేనప్పుడు వీళ్ళు వెళ్తూ ఉండగా మంచినీళ్ళు ఇచ్చాడు. అలాగే అసలు ఆస్కారమే లేని చోట బండ నుంచి నీళ్ళు ఇచ్చేసాడు దేవుడు. అవునా? అలాంటి ఆశ్చర్య అద్భుత మహాశక్తికరమైన కార్యాలు చేస్తాడు కాబట్టి నువ్వు దేవుణ్ణి నమ్మాలి. అందుకు నువ్వు దేవుణ్ణి నమ్మాలి. ఇంకా ఏం చేస్తాడు దేవుడు? వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం 6వ అధ్యాయం నుంచి ఏమేమి దేవుడు ఏర్పాటు చేస్తాడు, ఎలా ఏర్పాటు చేస్తాడు, ఎందుకు ఏర్పాటు చేస్తాడు, అలా ఏర్పాటు చేస్తాడు కనుక నువ్వు దేవుణ్ణి నమ్మాలి అని మనం ఏదో తెలుసుకోబోతున్నాం అనమాట. 6వ అధ్యాయం 18వ వచనం నుంచి, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను, వాటిలో మగదియు ఆడదియు ఉండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షుల్లోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువుల్లోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలము ప్రాకులన్నిటి వాటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వస్తాయి. 7వ అధ్యాయము 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును
ఓడలో ప్రవేశించుడి. చాలు. ఎందుకు దేవుణ్ణి నమ్మాలంటే ఇందుకు నమ్మాలన్నమాట. మీకు అర్థమైపోయింది మ్యాటర్ అంతా. ఏంటిది మీకేం తెలుసు అంటే భూమి అంతా వాటర్తో నిండిపోతుంది, జలప్రళయం రాబోతుంది కాబట్టి నోవహుని ఎన్నుకున్నాడు దేవుడు. నోవహుని ఎన్నుకొని ఒక ఓడ తయారు చేసుకోమని చెప్పాడు. ఆ ఓడలోకి జంతువుల్ని, పక్షుల్ని మొత్తాన్ని, మగదాన్ని, ఆడదాన్ని మొత్తం తెచ్చి పెట్టేయమని చెప్పాడు. ఆ కుటుంబాన్ని మాత్రం దేవుడు కాపాడాడు. దేవుడు కాపాడి ఆ కుటుంబం నుంచి మానవాళి వచ్చేలా చేశాడు అని నీకు ఈ వాక్యం తెలుసు. ఓకేనా? అసలు నువ్వు అక్కడ గ్రహించాల్సింది అది కాదు. నువ్వు అక్కడ గ్రహించాల్సింది ఏంటంటే విపత్కర పరిస్థితి రాబోయే ముందు, విపత్కర పరిస్థితి జరగబోయే ముందు దేవుడు తాను ఎన్నుకొనబడిన వారికి తెలియపరుస్తాడు. హల్లెలూయా! తెలియపరుస్తాడు. ఏం జరగబోతుందంటే విపత్తు రాబోతుంది, నువ్వు జాగ్రత్త పడు. విపత్తు రాబోతుంది, నువ్వు సరిచేయబడు. విపత్తు రాబోతుంది, సరిగ్గా ఆయన మాట లెక్క చేయాలంటే ఏం చేయాలంటే, ఆయన మాట వినాలంటే ఏం చేయాలంటే, ఆయనకి ఎలా ప్రార్థన చేయాలంటే ఏం చేయాలంటే అని నీకు నేర్పించి బోధించి తర్ఫీదునిస్తూ ఉంటాడు అనమాట. తర్ఫీదునిస్తాడు. అందుకే నీకు ప్రార్థనకి తీసుకొస్తాడు. అందుకు నీతో వాక్యాన్ని ఇప్పిస్తాడు. అందుకు నీతో లోతుగా మాట్లాడతాడు. నిన్ను సరి చేసేస్తాడు. అంతకుముందు అవాంతరమైన మాటలన్నీ కూడా తీసేస్తాడు. లోక సంబంధమైన ఒక కొత్త నిబంధన నీకు ఇచ్చేస్తాడు. కొత్త ఆలోచన పుట్టించేస్తాడు. దైవత్వమైన మాటలు నీ నోటికి వచ్చేలా చేస్తాడు. ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా నాకు దేవుడు చెప్పాడు చాలులే అని అంటాడు. అర్థమైందా? నోహ చెప్పాడా? నాకు దేవుడు చెప్పాడు, అది నేను చేస్తా. ప్రళయం రాబోతుందంట, నాకు దేవుడు చెప్పాడు, అందుకే నేను చేస్తున్నా అని 9-10 మంది ఎంత మాట్లాడినా సరే ఆ మాటలు పట్టించుకునేవాడు. లోక సంబంధమైన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అంతకుముందు పట్టించేదానివి. అంతకుముందు నువ్వు పట్టించుకుంటావు. అంతకుముందు అమలక్కల మాటలన్నీ వింటూ ఉంటావు. అంతకుముందు నాశనకరమైన బ్రతుకుల్లో ఉంటావు. కానీ కొత్తగా నిన్ను ఎన్నుకున్న తర్వాత, లేదా నీవు దేవుడికి ప్రత్యేకంగా కనపడినప్పుడు ఆయన యందు మనము ఆయన యందును నిలిచి ఉండి, ఆయన మాటలు మనలో నిలిచి ఉంటే ఏం జరుగుద్ది? జీవాన్ని మనం పొందుకుంటాము. అవునా? అంటే నా మాట అర్థమైందా? అంటే ఆయన మాటలు ఉన్నప్పుడు నువ్వు ఆయనకి ప్రత్యేకంగా కనపడతావు. అడుక్కునేవాళ్ళ కనపడవు. రాత్రి చెప్పినట్లుగా అడుక్కునేవాడు ఎప్పుడు బయట నుంచి అమ్మ బాబా అని అంటావు. నువ్వు స్వతంత్రము, నువ్వు సొంతం. దత్తపుత్రాత్మ స్వీకారం చేయబడ్డావు నువ్వు దేవునికి. అలా చేయబడినప్పుడు ఆయన ఆస్తి మొత్తంలో వాటం ఉంటుంది, దండిగా ఉంటుంది. ఏంటి దాని ఆస్తి? నీ కోసం సృష్టించబడిన సృష్టి మొత్తం కూడా ఆయన ఆస్తి. హల్లెలూయా! అప్పుడు నువ్వు దేన్నైనా అడిగి నువ్వు పొందుకోవచ్చు. ఏం జరుగుద్ది? ప్రత్యేకించబడిన తర్వాత, లేదా నీకంటూ ఒక వాగ్దానం ఇవ్వబడిన తర్వాత, లేదా నీ చెంతకు వాక్యం వచ్చిన తర్వాత నిన్ను ఎలా చేస్తాడంటే విపత్కర పరిస్థితులు రాకముందే నీకు తెలియపరుస్తాడు, నువ్వు ఏర్పాటు చేసుకో అని. నీకంటూ సపరేట్ రాజ్యం ఉంది, నీకంటూ పరలోక రాజ్యం ఉంది. నీవంటూ రక్షించబడాలి, నీ కుటుంబం కూడా రక్షించబడాలి, నీ పిల్లలు కూడా రక్షించబడాలి. కనుక వాళ్ళు రక్షించబడాలి అంటే నువ్వు రక్షణ సంబంధించిన ఓడను సిద్ధం చేసుకోవాలి. ఆ రక్షణ సంబంధించిన ఓడలోకి నీ పిల్లల మొత్తాన్ని తీసుకొని రా అని నీకు తర్ఫీదుని ఇచ్చేస్తాడు దేవుడు. హల్లెలూయా! అలా ఏర్పాటు చేయబడతావు నువ్వు అప్పగించబడిన క్షణాన. అలా ప్రత్యేకించబడతావు. ప్రత్యేకించబడిన తర్వాత ఆయన ప్రణాళిక ఏంటంటే నీలో నుంచి జీవము కలిగిన వారిని ఈ లోకం మీదకి ఏర్పాటు చేసేలా చేసేస్తాడు. ఈ భూమి మీద దేవుని యొక్క కుమారులు నీ వల్ల వచ్చేలా చేస్తాడు. హల్లెలూయా! ఎప్పుడు నువ్వు దేవునికి అప్పగించబడితే ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావు? నీ ఓడంతా ఏమైపోయింది? దేవునికి సంబంధించిన ఓడైపోయింది నీ ఇల్లంతా. అర్థమైందా? సో దేవునికి సంబంధించిన ఓడైపోయినప్పుడు నీ కుటుంబం కూడా, నీ కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా దేవునికి సంబంధించిన పిల్లలే అయ్యారు. ఎవరయ్యారు? ఆయన వాగ్దానానికి లోబడి, అంటే ఆయన మాటకి లోబడి ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేసి వాళ్ళు ఓడలోనికి వచ్చారు కాబట్టి, అలాగే ఆయన మాటకు సంబంధించిన లోబడి నువ్వు రక్షణార్థమైన జీవితంలో నువ్వు వచ్చావు కాబట్టి, నీ పిల్లలను కూడా తీసుకొచ్చావు కాబట్టి అందరూ చనిపోయినట్టుగా కాకుండా వాళ్ళు జీవాన్ని పొందుకున్నారు. నువ్వు నీ కుటుంబం కూడా జీవాన్ని పొందుకుంటారు. అలాగే ఆ నోవహు కుటుంబం నుంచి ఈ సృష్టి మొత్తం ఏర్పాటు చేయబడినట్లుగా రక్షించబడిన నీ దగ్గర నుంచి దేవుని బిడ్డలు బయటకు వచ్చేస్తూ ఉంటారు. హల్లెలూయా! దేవుని బిడ్డలు బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఎప్పుడు? నువ్వు రక్షణార్థమైన ఓడలోనికి వచ్చినప్పుడు, లేదా రక్షణార్థమైన ఓడలాగా నీ కుటుంబాన్ని చేసుకున్నప్పుడు, అప్పగించబడినప్పుడు. ఏం చెప్పాలి? నోవహుకి ఏం టైటిల్ ఇచ్చాడు దేవుడు? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు. ఎంత గొప్ప మాట తెలుసా? ఈ తరం వాళ్ళలో నువ్వు నీతిమంతుడుగా కనబడ్డావు. ఈ ఊర్లో లేదా ఈ ప్రార్థనా పరుల్లో
నీవే నీతిమంతులుగా నాకు కనబడ్డావు, అందుకే నీకు ఈ దర్శనం ఇస్తున్నా అని చెప్పాలి దేవుడు. హల్లెలూయా. అందుకే నేను నీతో మాట్లాడుతానని స్వరం విప్పి నీతో మాట్లాడాలి, నీకు తెలియపరచాలి. నీ పక్కల కుటుంబంలో ఏం జరగబోతుందో నీకు తెలియపరచాడు దేవుడు. దర్శనాలు ఉన్నాయా? బైబిల్లో ఉన్నాయా లేవా? దర్శనాలు నమ్మదగినవా కాదా? కళలు నమ్మదగినవా కాదా? నమ్మాలి. ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది, ఒక్కొక్క దర్శనానికి ఒక అర్థం ఉంటుంది, లోతైన అర్థం ఉంటుంది. అది తెలుసుకున్నారు కాబట్టి అనేక దేశాలకి సహాయం అందించే ధాన్యాన్ని పంపించేలాగిన యోసేపు ఆ ఫరోకి అర్థవంతమైన కళను చెప్పాడు కాబట్టి అనేక దేశాలకి పంపించగలిగారు ధాన్యాన్ని, ఇజ్రాయేలుతో సహా. అంటే ఆ దర్శనాలకి, దేవుడిచ్చే దర్శనాలకి కళలకి అంత అర్థం ఉంటుంది. కానీ నీకేమో చాలా కళ్ళు వస్తాయి, చాలా దర్శనాలు వస్తాయి, దాని అర్థం కూడా తెలియదు నీకు. ఎప్పుడు తెలుస్తుంది? ఆత్మీయంగా నువ్వు ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు దేవుడితో బలంగా సహవాసం చేస్తున్నప్పుడు నువ్వు కూడా దేవునిలాగా ఆత్మను పొందేసుకుంటావు కాబట్టి నీకు అర్థమైపోయింది అంతా. ఎందుకు దానియేలుకే తెలుసు, ఎందుకు యోసేపుకే తెలుసు, ఎందుకు ప్రవక్తలకే తెలుసు? వాళ్ళ దేవుడితో అనుసంధానమై ఉంటారు కాబట్టి, వాళ్ళ మనుషులేగా. వాళ్ళకి చెప్పిన దేవుడు నీకు కూడా చెప్తాడు, ఈ రోజున నాకు కూడా చెప్తాడు. ఎందుకంటే నువ్వు ఎంత వెతికిన కొద్దీ అంత ఆత్మీయ సంబంధం విషయాలు బోధిస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ప్రత్యేకించబడిన దానివై నువ్వు దేవుడు కనపడినప్పుడు విపత్కర పరిస్థితులు ఏమైతే జరగబోతాయో ముందుగా నీకు తెలియపరుస్తాడు. తర్వాత ఆ యొక్క పరిస్థితి నుంచి నువ్వు కాపాడబడ్డావు అంటే ఓడలోకి ఎక్కేసావు, నీళ్ళు వచ్చేసినాయి, ప్రచండ వర్షం స్టార్ట్ అయిపోయింది, 40 దినాలు 40 రాత్రులు స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నీకేం కావాలి? భుక్తి కావాలి. నీ సంతానం ఎదగటానికి మళ్ళీ భూమి మీద కావాల్సినవన్నీ కూడా కావాలి, అవునా కదా? కావాలి. ప్రత్యేకించబడిన నువ్వు, దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్న నువ్వు, లేదా ఆయన ఆజ్ఞకి లోబడి వెళ్తున్న నీకు ఏం జరుగుద్దంటే రేపటి దినమున ఏమేమి అవసరమో ముందుగానే దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. వాటిలోకి ముందుగా సమకూర్చడా లేదా? నీకు వాటితో పని ఉంది, వాటితో నువ్వు పని చేయించుకోవాలి, వాటిని భూమి మీదకి పంపించాలి, అవి ఎదగాలి, అవి కూడా సంతానంలో ఎదగాలి, అవి కూడా వాటి జాతుల ప్రకారం విస్తరించుకోవాలి. వాటన్నింటి వల్ల నీకు ఉపయోగం ఉంటుంది, వాటన్నింటి వల్ల నీకు భుక్తి ఏర్పాటైద్ది, వాటన్నింటి వల్ల నీకు భూమి మీద ప్రతిదాన్ని ఏర్పాటు చేసుకోగలవు. అందుకని ముందుగానే ప్రణాళికాబద్ధంగా నీకు ముందుగానే నీతో పాటు ఉండాలని చెప్పేసి వాటన్నిటినీ ముందుగానే చెప్పాడు. అందుకనే ఆత్మీయ బిడ్డలకి ఎలా ఉంటుందంటే దేవుడు అన్ని ముందుగానే తెలియపరుస్తూ ఉంటాడు. నీకేమైనా జరగబోతుందా తెలియపరుస్తాడు, నీకేమైనా రాబోతుందా తెలియపరుస్తాడు, నువ్వేమైనా పొందుకోబోతున్నావా తెలియపరుస్తాడు, ఆపద రాబోతుందా తెలియపరుస్తాడు. ఎంతమంది తెలిసి సాక్ష్యం? ఎస్, దేవుడు మిమ్మల్ని బలంగా ప్రార్థనలో ఉంచుకుంటున్నాడు కాబట్టి మీకు తెలియపరుస్తూ ఉంటాడు. అలా తెలియపరచబడింది కదా. అలా తెలియపరచబడిన తర్వాత నాన్న కన్నా దేవుడు మనకేం చేస్తాడంటే, దేవుడు మనకేం తెలియపరుస్తాడంటే అని చెప్పి నువ్వు నీ బిడ్డల్ని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడావా లేదా? నా మాట ఏంటంటే ఎండ్రో వాళ్ళు పాడైపోయారు అని ఇప్పుడు అంటావు నువ్వు మాట. నువ్వు మొదటి దినాల్లో దేవుడిని తెలుసుకున్న తర్వాత నువ్వు ఎందుకు చెప్పలేదు? నువ్వు పదే గొంతెత్తి రోజు కూడా ఎందుకు ప్రార్థన చేయవు? ప్రార్థన చేస్తే ప్రార్థనా ప్రభావం ఇంట్లో ఉండదా? ఉంటుంది. అలా ప్రార్థనా ప్రభావం ఉంటా ఉన్నప్పుడు అదే ప్రార్థనా ప్రభావము నీ బిడ్డల్ని, నీ ఇంట్లో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాన్ని, ఆ ప్రభావం మొత్తాన్ని మార్చేది. ఆ ప్రార్థన మార్చిద్ది, 80% మార్చిద్ది. నువ్వేమో ముసిముసిగా గుసగుసలాడుతా అక్కడక్కడే ప్రార్థన చేస్తే అంటే నేను చెప్పేది ఆయన బాగా కష్టపడి వచ్చిన తర్వాతగా చేయాల్సింది. వేకువ జామున ప్రార్థన, మొదటి జాము ప్రార్థన నీ బిడ్డల ముందుగా చేయాల్సింది. వాళ్ళ ముందు ఏం చేయాలంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడు ఒక గొప్ప కార్యం జరిగిందో ఆ గొప్ప కార్యం నువ్వు రోజు పదే జ్ఞాపకం చేయి. అయ్యా వీడికి బాగున్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎంత గొప్ప కార్యం చేసావయ్యా, నేను దాన్ని మర్చిపోలేదు, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను. వాడి కొద్దిగా తట్టిద్ది, అలాగా నిజమే కదా అని తట్టిద్ది. ఏం చేస్తున్నావు అక్కడ? నువ్వు ఆరిపోయిందాన్ని మళ్ళీ ఎట్ట కూడా చేయించు, నేను బతకాలి, నేను తిరగాలి, నేను పని చేయాలి అని చెప్పి సంథింగ్ ఏదో ఆ సాక్ష్యానికి సంబంధించి అడిగే ఉంటారు. దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేయి నీ ఇంట్లో. దాన్ని మళ్ళీ అదే సాక్ష్యాన్ని బలపరుచుకుంటూ ఉండు. అప్పుడు విశ్వాస సంబంధమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడికి సంబంధించిన ప్రతిఫలాలు ఎప్పుడు కూడా దండిగా ఉంటాయి, మీ ఇంటి చుట్టుపక్కల ఉంటాయి. సరిగ్గా దేవుడిని అడిగితే దేవుడంట దిక్కులుగా ఆజ్ఞాపిస్తాడంట. ఏమని? నా బిడ్డ వస్తున్నాడు, బిగబట్టవద్దు అని. హల్లెలూయా. అతనికి కావాల్సినవన్నీ ఏర్పాటు అయిపోవాలని చెప్పేసి. తర్వాత రాజులకు ఆజ్ఞాపిస్తాడు, అధికారులకు ఆజ్ఞాపిస్తాడు. ఏమని?
నా బిడ్డ ప్రార్థన చేశాడు, నీ మనసు మార్చేసుకో. నోవహు ప్రతి ఒక్క జాతి ప్రకారంగా, ఆయా జాతుల ప్రకారంగా ఆడవాటిని మగవాటిని తీసుకెళ్ళి ఏర్పాటు చేసుకున్న తర్వాత భూమిని నిండించడానికి నోవహు కుటుంబమే కారణమైంది. ఈ రోజున ఆ నోవహు కుటుంబంలో నుంచి వచ్చిన వాడే అబ్రహాము దేవునికి బాగా కనెక్ట్ అయిపోయాడు, దేవుడు స్నేహితుడు అయ్యాడు. హల్లెలూయా. అందుకనే పిలిపించబడిన నువ్వు ఎవరైతే ఉన్నావో, వాగ్దానం పొందుకున్న నువ్వు ఎవరైతే ఉన్నావో, నీలో నుంచి అబ్రహాము లాంటి వారు రావాలని దేవుని కోరిక. అర్థమైందన్నమాట. ఎందుకు? నోవహుని పిలిపించిన తర్వాత, నోవహుని పిలిపించి ఏర్పాటు చేసిన తర్వాత, మరి నోవహు సంతానం కూడా బాగా పెరిగింది కదా. ఎవరిని పిలవలేదు, అబ్రహామునే ఎందుకు పిలిచాడు? ప్రత్యేకమైన ఆలోచన కలిగినాడు అన్నమాట. అర్థమైందన్నమాట. ఎవరైతే ఇలా ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉంటారో నోవహులాగా, ప్రత్యేకమైన ఆలోచన విశ్వాసము ఎవరైతే కలిగి ఉంటారో అబ్రహాములాగా, వాళ్ళకి ఇవ్వబడిద్ది దేవుడు వాగ్దానము. వాళ్ళకి ఇవ్వబడతాయి కృపావరాలు, వాళ్ళకు చూపించబడతాయి దర్శనాలు, వాళ్ళకి ఏర్పాటు చేయబడతాయి ఈ భూమి మీద ఏదైనా సరే. వాళ్ళకి ఇవ్వబడతాయి అన్యులకు సంబంధించిన వాటికి కూడా, పరాయి దేశస్తుల రాజుల దగ్గర నుంచి కూడా నీ కోసం సిద్ధం చేయబడే సంపాదన అంతా కూడా కూర్చుకొచ్చి నీకు ఇవ్వబడతాయి, ఏర్పాటు చేయబడతాయి. ఎప్పుడు? నీవు అప్పగించబడినప్పుడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం వెళ్ళండి మొదటి నుంచి. ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కులితివి కనుక నీ దేవుని తట్టు తిరుగుము, ఆటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరగండి. ఇందాక మీరు వచ్చి కూర్చున్నట్లుగా, లేదా మొదటి సమయమున, మొదటి జామున, లేదంటే మొదటి సమయమున మీరు వచ్చి మౌనంగా కూర్చున్నట్టు కాదు. నువ్వు అడగాలి, దేవా ఇవాళ నాకు నీ పిలిపించావు కదా, నాతో నువ్వు ఏం మాట్లాడబోతున్నావు, నాకు నువ్వేం చెప్పబోతున్నావు, నేను నా బిడ్డలకు నేర్పించడానికి, నేను నా కుటుంబంలో అవలంబించడానికి ఒక కొత్త రకమైన దాన్ని నాకు ఏమి ఇవ్వబోతున్నావు అని నువ్వు అడగాలి. ప్రార్థన చేసి అడగాలి, నువ్వు అడిగి పొందుకోవాలి. అది లేకపోతే గుడ్డెది చేలబడేటువంటి ప్రార్థన అట్ట ఉండకూడదు. మీరు ఆయనతో చెప్పవలసింది ఏంటంటే, మా పాపములన్నింటినీ పరిహరించయ్యా. ఇప్పుడు నేను చెప్పాను, నా పాపములన్నింటినీ పరిహరింపు అన్నప్పుడు నీ పాపలన్నీ నీ జ్ఞాపకం వచ్చేయాలి. జ్ఞాపకం వచ్చేసి ఆ పశ్చాత్తాపం రావాలి. అయ్యో, నేను అలా మాట్లాడినందుకే కదా నేను కోల్పోయాను, నేను అలా అన్నందుకే కదా కోల్పోయాను, నేను ఆ విధంగా గడిపినందుకే కదా కోల్పోయాను, నేను ఈ విధంగా నిన్ను పట్టించుకోకపోవటం వల్లే కదా కష్టాలు గుండా పాలయ్యానని చెప్పేసి ఆ పశ్చాత్తాపం నీ నోటికి రావాలి. నిజమేనయ్యా, అందుకే నేను పొందుకోలేదు అని చెప్పేసి ఆ పశ్చాత్తాపం నీ నోటికి వచ్చినప్పుడు నీ మీదకి పరిశుద్ధాత్మిక కృపావరం దిగి వచ్చింది. హల్లెలూయా. అలా దిగి వచ్చినప్పుడు నీ ఆలోచనలు చేంజ్ అయిపోతాయి, నీ మాట తీరు చేంజ్ అయిపోయింది. ఒక ప్రత్యేకంగా మందిలో నుంచి బయటికి వెళ్తావు, ఒక ప్రత్యేకంగా నీవు నీ సన్నిధిలో నుంచి బయటికి వెళ్తావు. మళ్ళీ వెంటనే అంతకుముందు లోకపు మాటలు, అంతకుముందు సహవాసికులు బయటకు వచ్చినామంటే నీ మాట తీరు నెమ్మదిగా వచ్చింది, నీ తత్వం అంతా నెమ్మదిగా వచ్చేసిద్ది. ఎందుకంటే అప్పటి తీరు వేరు, ఇప్పుడు తీరు వేరు. నువ్వు పశ్చాత్తాపడ్డావు లోపల, నువ్వు అప్పగించబడ్డావు లోపల, లేదా నువ్వు హిస్సోపుతో కడిగివేయబడ్డావు. వాళ్ళు కడిగివేయబడ్డా మళ్ళీ నీకు నా దాన్నే జ్ఞాపకం చేస్తారు, పాదాన్నే జ్ఞాపకం చేస్తారు. కానీ నువ్వేం చేస్తావు? ఇప్పుడు కాదులే, ఇప్పుడు నేను అలా కాదు, ఇప్పుడు నా ఆలోచన అలా లేదు, ఇప్పుడు నా మాట తీరు అలా లేదు అని చెప్పేసి పక్కన నెట్టేస్తావు. ఎందుకు? నువ్వు అక్కడ ప్రత్యేకించబడ్డావు కాబట్టి. అలా నువ్వు మాటలు సిద్ధపరచుకునే పశ్చాత్తాపంతో కూడిన పెదాలు కలిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఏం జరిగిద్దంట? విశ్వాసఘాతకులు కాకుండా గుణపరుస్తాడంట. ఎవరైతే ఎక్కువగా బలపరచబడతారో, ఈ బలపరచబడిన వారిని బట్టి శిష్యులు తయారవుతారు. బలపరచబడిన వారిని బట్టి ఇలా బోధిస్తూ ఉన్నప్పుడు విశ్వాసులు తయారవుతారు. అలా విశ్వాసులు తయారైనప్పుడు విశ్వాసులు ప్రార్థన చేస్తే సంఖ్యలు తెగిపోతాయా లేదా? తెగిపోతాయి. విశ్వాసులు ప్రార్థన చేస్తే గోడలు కూలిపోతాయి. విశ్వాసులు ప్రార్థన చేస్తే జీవితాలు మార్చబడతాయి. అందుకే నీ ప్రార్థనలు ఎలాగ ఉండాలంటే, నీ సంఘాలు ఏమైతే ఉన్నాయో ఆ సంఘాలు కుడి ఎడమలకు విస్తరించబడేలా ఉండాలి. దేవునికి హల్లెలూయా. దేవునికి ఇష్టమైనది ఏదైతే ఉందో, దేవుని తలంపు ఏదైతే ఉందో దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నువ్వు అడిగింది దేవుడిస్తాడు, నువ్వు అడగంది కూడా దేవుడిస్తాడు. హల్లెలూయా. నువ్వు అడగనవసరంలా. ఎందుకు? దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు మొగ్గు చూపావు కాబట్టి, దేవునికి ఇష్టం ఏదైతే ఉందో దాన్ని ప్రదర్శించడానికి నువ్వు కాలు ముందుకు పెట్టావు కాబట్టి నువ్వు అడిగింది ఇస్తాడు, నువ్వు అడగంది ఇస్తాడు. సొలొమోనుకి ఇచ్చినట్లుగా. సొలొమోను కేవలం జ్ఞానం అడిగితే ఆయనకి ఏమి ఇచ్చాడంటే సంపదలు కూడా ఇచ్చేశాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, మీరు కొన్ని మర్చిపోతున్నారు ఆయన కార్యాలని, కొన్ని మర్చిపోతున్నారు మీ పట్ల దేవుడు చేసిన మేలులని. ఆ మేలులను బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఇంకొకటి బలపరచబడతా ఉంటారు. అర్థమైందా? అదే హోషేయలో ఇంకొద్ది కిందికి వెళ్దాం.
4వ వచనం ఎంత చదివాను నేను. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము. ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తే జరగట్లేదు? నీ మీద ఏదో కోపం ఉండుండొచ్చు దేవుడికి. నువ్వు ప్రార్థన చేస్తానే నీకు అది జరగాలి, ఇది రావాలి, అది రావాలి అని చెప్పేసి, కానీ ఏదో కోపం ఉండుంటుంది. నీ మాటలు సిద్ధపరచబడలా దేవుని దగ్గర. నువ్వేం ప్రార్థన చేస్తున్నావు అంటే, అయ్యా నా కొడుకు ఎట్టయిపోయాడు అదే ఇది కాదు ప్రార్థన. నీ పట్ల దేవుడు ఏదైతే కార్యం చేశాడో ఆ విశ్వాసమైన మాటలను నువ్వు మళ్ళీ మళ్ళీ సాక్ష్యాలుగా పంచుకోకపోతే, అలా పంచుకోకపోతే పక్కవాడు ఎలా బలపరచబడతాడు, వాడు ఎలా తెలుసుకుంటాడు దేవుణ్ణి? చివరిగా హోషేయలో చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందును అంట. చెట్టుకి మంచు ఎలా ఉంటుందో అలా ఎవరుంటారు? దేవుడు ఉంటాడంట. చెట్టు మీద మంచు ఎలా ఉంటుంది? నిండుగా ఉంటుంది, కప్పబడి ఉంటుంది. నీ మీద దేవుని యొక్క కాపుదల అంత నిండుగా ఉంటుందంట. హల్లెలూయా. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును అంట. తామర పుష్పం ఏమో ఆ నీళ్ళలో నుంచి అలా పెరిగిద్ది, నువ్వు అట్లా అభివృద్ధి పొందుతావంట. ఆ తామర పుష్పం ఎక్కడ పుట్టిద్దంటే మురికి నీళ్ళల్లో, పనికిరాని నీళ్ళల్లో ఉంటుంది. వాడటానికి ఆస్కారం లేనివి, వాడుకోవడానికి సరిపడని నీళ్ళల్లో, మురికి నీళ్ళల్లో ఆ తామర పుష్పం చాలా అందంగా ఎదిగిద్ది. ఈ మురికి ప్రపంచమైన ఈ లోకంలో, పనికిరాని ఈ లోకంలో నిన్ను తామర పుష్పంలాగా చూపిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు? అప్పగించబడిన పెదాలు నీకున్నప్పుడు. లెబానోను పర్వతము దాన్ని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు అంట. మీకు అర్థమైందా ఇది? నీవు ఆ లెబానోను పర్వతం లాగా ఆ వేళ్ళు తన్ని కుడికి ఎడమకి విస్తరింప చేయబడతావు. హల్లెలూయా. ఇప్పుడు ఇది మళ్ళీ అర్థం కావాలి. కుడికి ఎడమకి అంటే కొడుకుల సంతానంలోను కూతుళ్ళ సంతానంలోను నువ్వు విస్తరించబడతా ఉంటావు. దేవుడిని ఆశ్రయించును గాక. ఇప్పుడు పాపపు ఒప్పుకోలు పెదాలు నువ్వు కలిగి ఉన్నప్పుడు, మేలు చేయదగినది నీకు తెలిసి కూడా నువ్వు చేయకపోతే, ఆ మేలు పక్కవాడు పొందుకునేలా నువ్వు ప్రార్థన చేయకపోతే, లేదా పక్కవాడు బలపడేలా ఆ విశ్వాస సంబంధమైన మాట నువ్వు మాట్లాడకపోతే, అంటే ఆ మేలు నువ్వు చేయకపోవటం కూడా పాపమే. మొదట పాపం ఇదని గ్రహించండి. ఫస్ట్, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండంట. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము, ఒలీవ చెట్టు చాలా అందంగా ఉంటుంది అని చెప్పేసి అప్పట్లో వాళ్ళు వివరించుకునేవాళ్ళు. దానికి ఉన్నంత సౌందర్యం నీకు ఇచ్చి అలాంటి జీవం ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు? పాపపు ఒప్పుకోలు పెదాలు నీకున్నప్పుడు. ఎందుకు దేవుణ్ణి నమ్మాలి అంటే ఇవన్నీ చేస్తాడు కాబట్టి దేవుణ్ణి నమ్మాలి. నీ పట్ల ఆశ్చర్యకార్యము, నీ పట్ల అద్భుత కార్యము, నీ పట్ల మహాశక్తికరమైన కార్యం ఇందాక 3 చెప్పాను కదా, అలాంటి ఏ కార్యాలైనా సరే నీకు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు కాబట్టి నువ్వు దేవుణ్ణి నమ్మాలి. భూమికి దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా తనకు తాను ములిపించుకుంటానే ఉంది. సముద్రానికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా తనకు తానే పుట్టించుకుంటా ఉంది. నీళ్ళల్లో జీవము ఉందా లేదా? దేవుడి జీవము ఎలా తెలుసు మీకు? అవి తాగుతున్నప్పుడు మీకు దప్పకి తిరిగింది కాబట్టి, అంతేనా? ఆయన జీవం నీలో ఉన్నప్పుడు ఆయన మాట. ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాస్తవేనా? వాక్యము, వెలుగు, మార్గము, ఈ 3 ఉన్నాడు. ఇప్పుడు ఆ 3 ఉన్నవాడు నీలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఆయన్ని విన్నప్పుడు, ఆయన్ని చూసినప్పుడు ఆయనలాగా మనం మార్చబడితే, నిన్ను విన్నప్పుడు నిన్ను చూస్తున్నప్పుడు నీలాగా మార్చబడద్దా? హల్లెలూయా. అలా నువ్వు ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతే, అలా నువ్వు ఉండాలి అని. అందుకే గుర్తుపెట్టుకోండి, మునుపటి ప్రార్థనా జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మునుపటి బలమైన స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మునుపటి పాపాన్ని కాదు, మునుపటి ప్రార్థనా స్థితిని జ్ఞాపకం చేసుకోండి. మునుపటి బలమైన పట్టుదలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగే పాత రోజుల్లో నువ్వు దేవుడికి ఏదైతే మాట ఇచ్చావో అది ఒకసారి జ్ఞాపకం చేసుకో. మళ్ళా నువ్వు ఎట్లా ఉంటానని చెప్పావో అది మళ్ళీ జ్ఞాపకం చేసుకో. నువ్వేం చేస్తానని చెప్పావో మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుడికి ఎలా కట్టుబడి ఉంటానని చెప్పావో అది మళ్ళీ జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుడికి ఏదైతే మాట ఇచ్చి వాగ్దానం చేసి అట్లా ఉంటానని చెప్పావో అది కూడా జ్ఞాపకం చేసుకో ఒకసారి. దాని గురించి ప్రార్థన చెయ్యి. అవును, నేను మాట ఇచ్చానయ్యా, నేను అలా ఉంటాను, నాకు జ్ఞాపకం వచ్చింది, ఈరోజు నన్ను దాంతో మళ్ళీ నన్ను బలపరచు. దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ దినాన మహోన్నతుడా, గొప్ప కార్యములు చేయువాడా నీకు వందనాలు ప్రభా. ఎవరెవరైతే పశ్చాత్తాపడి అవును ప్రభువా, నా నోటికి, నా శరీరానికి, నా చేతులకు ఆ ప్రభావము నీవు,
నా విశ్వాసానికి ఆ ప్రభావం నీవు అని ఎవరైతే ఏకీభవించి చేతులు పైకెత్తి ప్రార్థన చేయుచున్నారో వారందరి మీద నీ పరిశుద్ధాత్మ ప్రభావం కుమ్మరించుదువుగాక. నీ వెలుగును వారికి కృమ్మరింపచేసి నీ వెలుగును తీసుకుని వారి ఇళ్ళకి వెళుతుండగా ఆ ఇంటిలో ఉన్న చీకటి దురాత్మ అంధకార శాతాన శక్తిని అన్నీ కూడా తరిమి కొట్టబడును గాక. యేసుక్రీస్తు నామములో చీకటి దురాత్మ అంధకార శాతాన శక్తులన్నీ అలజడి రేపుతున్న దుష్ట దురాత్మ శక్తులన్నీ బంధించబడును గాక. నీ బిడ్డలకు శాంతిని దయచేయండి, నీ బిడ్డలకు సమాధానం దయచేయండి, నీ బిడ్డలకు అభిషేకం ఇవ్వండి, వెలుగు చేత నింపండి. అయా ప్రతిఫలములను ఊహించలేని మేళ్లను నీ బిడ్డల కుటుంబాల్లో దయచేసి నీ ఆత్మ చేత వారందరిని నింపి సాక్షులై జీవించుతున్నప్పుడు ఈ లోకములోని అన్యులేమి, అల్పులేమి, గనులేమి, రాజులేమి, భూరాజులేమి, విరుద్ధవాదులు, వ్యతిరేకవాదులేమి, నిన్ను దూషించిన వారేమి, నిన్ను అపహసించిన వారేమి, నీకు దూరంగా జరిగిపోయిన వారేమి, ప్రతి ఒక్కళ్ళు కూడా పశ్చాత్తాపంతకున్న ప్రాయశ్చిత్తము చేసుకున్న కొరకు కన్నీరు విడుచుచు నీ పాదముల చెంతకు పరిలిడుకుంటూ వచ్చుదురుగాక. సర్వలోక భూ ప్రపంచ మండలంలో నీ వాక్య వాగ్దాన దర్శన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడును గాక. నీతి గుణం స్థాపించి నిత్యరాజ్యం స్థాపించుదువుగాక. అనునిత్యము ప్రతినిత్యము పరిశుద్ధుడు 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 కొనియాడబడుదువుగాక. వెలుగులతో విరాజులుద్దువుగాక. మా అందరినీ అభిషేకించినందుకు నీకు వందనాలు ప్రభు. సమాధానంతో కూడిన ఆత్మీయతను మాకు అనుగ్రహింపచేసి తిరిగి మరలా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకోండి. అందరినీ బలపరిచి యవ్వనస్తులను మరి ఒకసారి బలంగా ఒక్కసారి వాళ్ళని దర్శించి ప్రభు ప్రతి విధమైన దీవెన ఆశీర్వాద ఐశ్వర్యం మేము పొందుకున్నట్లుగా మిమ్మల్ని అభిషేకించమని నజరేయుడైన సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు నామములోనే సమస్తమును సమకూర్చి జరిపించమని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కన్నీటితో ప్రార్థన చేయడం కాదు దేవునికి కావాల్సింది. శరీర స్వభావం కలిగి ఉన్నావా, ఆత్మ స్వభావము కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎటువైపు తూగుతున్నావు? ఆత్మ వైపు తూగుతున్నావా, శరీరం వైపు తూగుతున్నావా? పరిశుద్ధాత్మను సైతం నువ్వు పొందుకున్న తర్వాత నువ్వు ఏం కావాలంటే అది దేవుడు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. కన్నీటితో ప్రార్థన చేయడం కాదు దేవునికి కావాల్సింది. శరీర స్వభావం కలిగి ఉన్నావా, ఆత్మ స్వభావము కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎటువైపు తూగుతున్నావు? ఆత్మ వైపు తూగుతున్నావా, శరీరం వైపు తూగుతున్నావా? పరిశుద్ధాత్మను సైతం నువ్వు పొందుకున్న తర్వాత నువ్వు ఏం కావాలంటే అది దేవుడు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా.